హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వ్యాపారం చేయాలనుకునే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఉద్యోగం చేసేవారు కూడా వ్యాపారం చేయాలని ఆశపడుతున్నారు. అయితే చాలామంది లాభాలు రావని పెట్టుబడి పెట్టడానికి వెనుకడుగు వేస్తూ వ్యాపారాల జోలికి వెళ్లకుండా ఉంటారు. అయితే తక్కువ పెట్టుబడితో లాభాలు పొందే బిజినెస్ ఐడియాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి ఓ బెస్ట్ బిజినెస్ ఐడియా గురించి నేడు తెలుసుకుందాం. ప్రస్తుతం మినరల్ వాటర్ తాగుతున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. ఒకప్పుడు కేవలం పట్టణ ప్రాంతాలకు చెందిన వారు మాత్రమే మినరల్ వాటర్ తాగేవారు. కానీ ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో కూడా డ్రింకింగ్ వాటర్ తాగుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో వాటర్ ప్లాంట్ బిజినెస్కు ఫుల్ డిమాండ్ ఏర్పడుతోంది. ఎందుకు ఈ వాటర్ ప్లాంట్ వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలి, ఎంత ఖర్చు అవుతుంది, లాభాలు ఎలా ఉంటాయి అనేది తెలుసుకుందాం. ఇక వాటర్ ప్యూరిఫికేషన్కు సంబంధించిన మిషన్స్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ప్రారంభంలో మాన్యువల్ మిషన్స్ కొనుగోలు చేయొచ్చు. ఆ తర్వాత వ్యాపారం పెరుగుతోన్న విధంగా ఆటోమేటిక్ మిషన్స్ కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవడానికి ఒక షట్టర్, బోర్ ఉండాలి. అలాగే వాటర్ హోమ్ డెలివరీ చేయడానికి ఒక ఆటో డెలివరీ బాయ్స్ను నియమించుకోవాలి. ప్యూరిఫికేషన్ మిషన్తో పాటు వాటర్ను స్టోర్ చేసే ట్యాంకులను కూడా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అలాగే వాటర్ క్యాన్స్ను కొనుగోలు చేయాలి. ఇక లాభాల విషయానికి వస్తే, ఉదాహరణకు మీరు రోజుకు 200 క్యాన్స్ విక్రయించుకుందారనుకుందాం. ఒక్కో క్యాన్కు సుమారు ₹6 లాభం ఉంటుంది. విద్యుత్ ఛార్జీలు, రూమ్ రెంట్ అన్నీ కలుపుకున్న ఈ లెక్కన రోజుకు 12 ఈ రోజున లెక్కన 1200 వరకు ఆర్జించవచ్చు. దీంతో నెలకు 36,000 వరకు సంపాదించవచ్చు. సత్యసాయి జిల్లా కదిరి ప్రాంతానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోటగుళ్లాలో గత 2 సంవత్సరాల నుంచి విజయ్ అనే యువకుడు వాటర్ ప్లాంట్ బిజినెస్తో నెలకు 2 లక్షల నుంచి 3 లక్షలకు పైగానే సంపాదిస్తున్నాడు. కోటగుళ్లాలో సుమారు 2,000 లీటర్ల కెపాసిటీ గల ప్లాంట్ ఏర్పాటు చేశాడు. అప్పుడు 2,10,000 ఖర్చు అయిందని తెలిపారు. అసలు ఈ బిజినెస్ మోడల్ ఎలా ఉంటుందో డీటెయిల్గా తెలుసుకుందాం. 2,000 గడపలు ఉన్న ఒక ఊరిని తీసుకుంటే, ఇద్దరు ఉన్న కుటుంబాలు వాటర్ క్యాన్ తీసుకువెళ్తారు. ఒక క్యాన్ ₹7 చొప్పున అమ్మితే రోజుకు ₹14,000 బిజినెస్ జరుగుతుంది. ఖర్చులన్నీ పోయి 2 లక్షలు నెలకు మిగులుతోంది. మంచినీటి లభ్యత బాగా ఉన్న స్థలం, ప్లాంట్ నిర్మాణం, ప్లాంట్ మిషనరీ, డెలివరీ వాహనాలు, వాటర్ క్యాన్లు, ప్యాకేజింగ్ కవర్లు, రెవెన్యూ వ్యయం, ISO సర్టిఫికేషన్, ఉద్యోగం చేసే వాళ్ళ జీతాలు, డెలివరీ వాహనాల ఆయిల్, ఇన్సూరెన్స్, మెయింటెనెన్స్, విద్యుత్ ఛార్జీలు, ప్లాంట్ మిషనరీ నిర్వహణ, స్థల వ్యయం, ఇలాంటి ఖర్చులు అన్నీ ఉంటాయి. ప్లాంట్ మిషనరీకి, క్యాన్ల స్టోరేజ్, ఇతరత్ర వాటికి కనీసం 600 చదరపు అడుగుల నిర్మాణం కావాలి. పని చేయడానికి 7 ఉద్యోగులు ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.